థియేటర్‌లో ఇప్పుడు 'ఇరుముడి' సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏ సెంటర్‌లో చూసినా హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రవితేజ భార్యగా కావేరి క్యారెక్టర్‌లో చాలా హోమ్లీగా యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు ప్రియా భవానీ శంకర్. ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ టీవీలో న్యూస్ రీడర్ నుంచి సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్రియా భవానీ శంకర్ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్. ఆమె డిసెంబర్ 31 1989లో తమిళనాడులో మహిళాదుతురై అనే ఊరిలో జన్మించారు. తల్లి పేరు తంగమం భవానీ శంకర్. తండ్రి పేరు భవానీ శంకర్. అలాగే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. పేరు శివశంకర్. చెన్నైలోని ఎస్బీఓఏ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తి చేసి బీఎస్సీ ఆర్‌సి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేసింది. మొదట చదువుపైనే దృష్టి పెట్టింది. చిన్నప్పటి నుంచే తనకు వార్తలు, రాజకీయాలపై ఆసక్తి బాగా ఉండేది. తన నాన్న, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి కూర్చొని వార్తలు చూసేది. స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా వార్తలను తెలుసుకోవడం తనకు చాలా ఇష్టం. అందుకే జర్నలిజం వైపు రావాలనే ఆలోచన వచ్చింది ప్రియా భవానీ శంకర్‌కి. సీరియల్స్‌ని కూడా బాగా ఫాలో అయ్యేదట. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే మీడియా రంగంలో ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా 'పుతియ తలైములై' అనే తమిళ న్యూస్ ఛానెల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా 2011 నుంచి 14 వరకు పనిచేసింది. కాలేజ్ అయ్యాక దాదాపు గంటన్నర ప్రయాణించి టీవీ స్టూడియోకి చేరుకొని న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. తనకి మొదట్లోనే టెలివిజన్‌లో కనిపించడమే పెద్ద విషయం అనిపించేది. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మొదట్లో చాలా టెన్షన్ పడేది. అయితే రోజు రోజుకు అనుభవం పెరిగే కొద్దీ ఆ భయాన్ని అధిగమించి ఏ విషయమైనా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న టైంలోనే తను 2 విషయాలు నేర్చుకున్నారు. మొదటిది కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం అయితే, రెండోది ప్రేక్షకులతో నేచురల్‌గా కమ్యూనికేషన్ ఇవ్వడం. ఇవే స్కిల్స్ ఆమె యాక్టింగ్ కెరీర్‌లో బాగా ఉపయోగపడ్డాయి. ఇలా న్యూస్ రిపోర్టర్‌గా చేస్తున్న టైంలోనే తన జీవితంలోకి 'కళ్యాణం మొదలు కాదల్ వరై' అనే సీరియల్ రావడం ఒక పెద్ద మలుపు. ఆ సీరియల్‌లో నటించే అవకాశం రావడం తను అదృష్టంగా భావించేది. ఈ సీరియల్‌లో ఆమె ప్రియ అనే క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెకు అప్పట్లో పెద్ద టెలివిజన్ బ్రేక్ త్రూ ఇచ్చిన సీరియల్ ఇది. ప్రేక్షకులు కూడా ఆ సీరియల్ టైంలో తనని ఎంతో ఆదరించారు. ఈ సీరియల్ 2014 నుంచి 2017 మధ్య స్టార్ విజయ్ ఛానెల్‌లో తమిళనాడులో ప్రసారమయ్యేది. ఇలా సీరియల్‌లో చేస్తూనే ఇదే ఛానెల్‌లో 2015లో జోడీ నంబర్ 1 సీజన్ 5కి సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్స్‌కి సెలబ్రిటీ హోస్ట్‌గా కూడా చేసింది. అలాగే ఎయిర్టెల్ సూపర్ సింగర్ సీజన్ 5కి కింగ్స్ ఆఫ్ డాన్స్ సీజన్ 1కి సెలబ్రిటీ హోస్ట్‌గా కూడా చేశారు. ఇక్కడే ఆమెకు ఒక కొత్త అవకాశం కనిపించింది. అదే సినిమా. ఈ సీరియల్ నుంచే 2017లో ప్రియా భవానీ శంకర్‌కు సినిమాలో పెద్ద అవకాశం వచ్చింది. 2017లో 'మే ద మ్యాన్' అనే సినిమాలో ఆమె వైభవ్ రెడ్డి సరసన నటించింది. ఇది ఆమెకు తొలి పరిచయం. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఏకంగా ఆమెకు సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ నామినేషన్ కూడా వచ్చింది. టెలివిజన్ నుంచి వచ్చిన కొత్త యాక్ట్రెస్‌గా సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా తర్వాత 2018లో ఆమెకు మరింత పెద్ద అవకాశం వచ్చింది. కార్తీతో 'కాదై కుట్టి సింగం' సినిమాలో యాక్ట్ చేసింది. అదే తెలుగులో చిన్నబాబుగా వచ్చింది. ఇందులో కార్తీకి మరదలుగా యాక్ట్ చేసింది. ఈ చిత్రంతో ప్రియాకి పెద్ద స్కేల్ సినిమాలో విజిబిలిటీ పెరిగింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2019 బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా నామినేషన్ కూడా వచ్చింది. ఇంక ఈ సినిమాతో కెరీర్‌లో తను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఎస్‌జే సూర్యతో 'మాన్స్టర్' సినిమా, 'కలాతిన్ సాందీపం', 'కాసట తాపర', ఓటీటీలో కూడా 'మాఫియా', 'టైమ్ ఎన్నా బాస్', ఆ తర్వాత ధనుష్‌తో 'తిరు' సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఈ దశలో ప్రియా ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా డిఫరెంట్ జోనర్స్‌లో కనిపించడం ప్రారంభించింది. ఇలా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే తెలుగు ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది ప్రియా భవానీ శంకర్. 'ఇరుముడి' తన ఫస్ట్ తెలుగు సినిమా కాదు. అంతకు ముందు సంతోష్ శోభన్‌తో 'కళ్యాణం కమనీయం', గోపీచంద్‌తో 'భీమ', సత్యదేవ్‌తో 'జైబ్రా' సినిమాలు చేశారు. ఈ 3 బాక్సాఫీస్ దగ్గర ఆడకపోవడంతో తన పాత్రకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రవితేజ హీరోగా 'ఇరుముడి' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల మదిలో కావేరి పాత్ర నాటుకుపోయింది. ప్రియా భవానీ శంకర్ ఏ సినిమాలోనూ గ్లామర్ షో అస్సలు చేయదట. ఎందుకంటే తన శరీరం ఒక వస్తువు కాదని, అందాలు ప్రదర్శించే అవకాశాలు రప్పించుకోవడం తనకు అవసరం లేదంటుంది. అందుకే ప్రతి సినిమాలో ఆచితూచి తన పాత్రల్ని ఎంచుకుంటుంది. రొటీన్‌గా కాకుండా నెగెటివ్ రోల్ ఇచ్చినా యాక్ట్ చేయడానికి సిద్ధమట.
2026 నాటికి ఆమె వయసు 36 సంవత్సరాలు. ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తన కాలేజ్ మేట్ అయిన రాజ్‌వేల్ రాజ్‌తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నది. రాజ్‌వేల్ రాజ్ ఫుట్‌బాల్ సంబంధించిన ఫీల్డ్‌లో ఆస్ట్రేలియాలో ఉంటారు. అప్పట్లో వీళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారనే న్యూస్ తెగ వైరల్ అయ్యేది. కానీ ఇలాంటి వదంతులు సినిమా ఫీల్డ్‌లో చాలా కామన్ అని చాలా మెచ్యూర్డ్‌గా తీసుకొని వాళ్ళిద్దరూ ఇప్పటికీ సంతోషంగా ఉన్నారని రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. ఇదిలా ఉండగా ఒకరోజు ప్రియా భవానీ శంకర్ వాళ్ళ అమ్మకు క్యాన్సర్ అన్న విషయం బయటపడింది. ఆ విషయం వినగానే ప్రియా భవానీ శంకర్‌కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపించిందంట. ఆ సమయంలో తనని కూడా టెస్ట్ చేసుకోమని డాక్టర్స్ రిఫర్ చేస్తే ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు చాలా టెన్షన్ పడ్డారంట. దేవుడి దయతో తనకి రిపోర్ట్స్‌లో నెగెటివ్ వచ్చింది. తన తల్లి కూడా నెమ్మదిగా క్యాన్సర్ కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రియా భవానీ శంకర్ గారు తెలుగులో మరిన్ని సినిమా చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ప్రక్టాస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 'ఇరుముడి' సినిమాలో రవితేజ కూతురుగా యాక్ట్ చేసిన చిచ్చర పిడుగు చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర గురించి వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఆ వీడియో కూడా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ.